ఏయ్ నువ్వు మంచివేనా ఓయ్? ఏరా నీకు ఏమేమి సరిగ్గా మాట్లాడాలి. సరిగ్గా మాట్లాడకపోతే ఏమైతుందిరా నీతోను? ఇలా నీతో ఏమైతుందిరా? ఏమైతుందిరా? ఏరా ఏమి ఓయ్ ఏరా మోపుగా మాట్లాడుతున్నావు? ఏమన్నా అవుతుందా నీతో? అయ్యో మాతో ఏమైతుంది స్వామి, నువ్వంటే పోటుమగో నువ్వు కాబట్టి ఏమైతుంది స్వామి మాతోను? చూద్దామా? చూస్తావా మరి? ఏం చూసేది? ఏమైతుందిరా నీతోను? అసలు నువ్వు ఏం మంచిరా నువ్వు అంతకిను? ఆదరా నీకు తెలివి ఉండాలిరా నన్ను మాట్లాడేకి. నిలబెట్టండి కాదు యాలు అట్లా కొట్లాడుతాడు. నాటి నుంచి తోటలో నుంచి చూస్తాను ఆ ప్రకారంగా అరుచుకుంటాడరే ఒకరి మీదకి ఒకరు. ఏమైంది? ఏం జరిగింది ఇంతకీ? ఏం చేస్తావు మామ? వాడు చేసిన పని తెలిస్తే నువ్వు వాడిని కొడతావు. ఈడు చేసిన పని నీకు తెలుసునా? ఏం చేసిన కాదురా, మీరిద్దరు జతగాళ్ళు ఒకరి జతగాలు ఒకటి చేసుకొని తిరుగుతానే ఉంటారు ఆడ ఈడ. ఇది చాలా ఎక్కువైంది మామ. బాత్రూమ్ పైన కలిసే పోతారు, అంత బాగా జతగా ఉంట్రి ఆ ప్రకారం కొట్లాడుతున్నారు. ఏం జరిగింది స్వామి? ఇది ఎక్కువలే చాలా. అవు ఇందేందే కానీ లేదు. ఇప్పుడు ఇంతకీ ఏం జరిగిందిరా? ఏం జరిగేదేం మామ? ఇప్పుడు వాడి పెళ్లి జరిగినప్పుడు ఎంత పని చేసినానో నీకే తెలుసు కదా మామ. వాని పెళ్లిలో బాగా పని చేసినావు, నేను చూసినా. ఇప్పుడు ఏం చేసినా మామ? పని చేసి గాని చదివింపుల్లో 1000 రూపాయలు పెట్టినామమ్మా వానికి రాసినావు. నేనే రాసిండేది కూడా. ఇప్పుడు ఏమైందిరా? ఇప్పుడు దాంట్లో ఏం నీకు ఇప్పుడు అయిపోయిన దాంట్లో ఇప్పుడు అయిపోయిన దాంతో ఇప్పుడు ఏం రాపించినావు? ఇప్పుడు వాళ్ళు తోడుకుంటాడు కాదు మామ. మొన్న నా పెళ్లి అయింది కదా, వాడు ఎంత నలుగురు రాపించినాడో నాకు అడుగు మామ. ఏరా ఎంత రాపించినావు? 200 రాపించినావా? ఇంకేరా 200 రాపించినాడంట. ఏమి న్యాయం మామ? నువ్వే అట్లాంటివా? పని చేసి 1000 రూపాయలు చదివింపులు పెట్టి వాడు ఊరినే వచ్చి అన్నం తిని 200 నలుగురు పెట్టిపోయినాడు మామ. వాని పెళ్లికి నువ్వు 1000 పెట్టినావు, నీ పెళ్లికి వాడు 200 పెట్టినాడని ఇప్పుడు కొట్లాడుతున్నారు. అంతే కదా మామ? నువ్వే చెప్పు. ఎవరన్నా నవ్వుతారా చూస్తే? నువ్వు న్యాయం చెప్పారా? నువ్వు గాని వాడు 1000 పెట్టినాడు, కనీసం 1000 అన్నో లేదంటే 500 అన్న పెట్టినావు, 200 పెడితే మళ్ళాను నువ్వన్నా చెప్పయ్యారు అంతా. ఇప్పుడు నువ్వు చెప్తానవి. ఇప్పుడు వాడు 1000 పెట్టినాడు, నేను 1000 పెడితే ఏమొచ్చు మామ? చెరువు 1000 జోలు పెట్టుకుంటే అయిపోతాను కదా ఎవరిది వాళ్ళకి. అట్లా కాదురా, అది కాదురా. ఇప్పుడు వాడు 1000 రాపించినాడు, నువ్వు 1000 రాపించింది. అట్లే రాపించే పని జోలు పెట్టుకుంటే అయిపో కదా అక్కడ. ఓహో, ఊళ్ళో నీకు బుద్ధి పుట్టినంత రాపించు. ఏందో అభిమానంగా రాసినామయ్యా. కాదురా, ఇప్పుడు 4 పెట్టినప్పుడు మళ్ళీ ఎనికి కొత్తుంది అనుకోకూడదు కదా మనం గాని. నేను ఎనికి కొత్తుంది అనుకోలేమమ్మా. పని చేసిన బాగా పెళ్లిలో ఎంత పని చేసినా ఇప్పుడు చేతగాడు కాబట్టి చేసినావు. వాడు పని చేయలేదు, కొట్టాడుకుంటు ఏందిరా మీరు? ఫస్ట్ వాడే రగడ పెట్టుకోండి నాతో. నవ్వుతున్నారు చూడుకోలే. ఫస్ట్ వాడేనయ్యా రగడ పెట్టుకోండేది. నాకు ఇదే పని మామ, నాకు పని లేదు. ఇంత కాదు మామ, ఈయన పెళ్లికి నేను ఒకనే పోయినా. ఈడు ఎంతమంది వచ్చినారనుకున్నావు? మొత్తం ఈయన ఫ్యామిలీ అంతా 6 మంది వచ్చి తినిపోయినారు మామ. తిరిగింపులకు నేను పిలచకపోయినా తిరిగింపులకు కానీ వచ్చినాడు ఈడు. జతగాడని వచ్చింది తల్లే. నేను పోయినా అంటాడు వాడు. తెలుసా నేను పోయింటాను? నువ్వు పిలసంది వచ్చింటాడా? నేను పెళ్లికి పిలిచినానయ్యా, తిరిగింపులకు పిలిచిందిలే. తిరిగింపులకు పిలిచిండేదండి. నేను పిలిచిండలేదయ్యా. పెళ్లిలోనే పిలిచిన జతగాడని వచ్చింటల్లే. పెళ్లిలోనే 3 డేక్షాలు అన్నం తిన్నారు వీళ్ళు. ఓన్లీ కుటుంబము. ఎక్కడ కథరా ఇది? 3 డేక్షాలు అన్నము, నలుగులు, చదివింపులు, భోజనాలు, తినేది ఏంద్ర రాపిచ్చేది. దీనికి కొట్లాడుతున్నారే మీరు. ఎవరైనా నవ్వుతారా? వానికి మామ నేను తినిండేదానికి బాధపడలే. పని చేయకోకుండా ఊరికే వచ్చి లాస్ట్ లో 200 నలుగు పెట్టి తినిపోయినారు. 200కి 6 మంది ఫ్యామిలీ అంట. అది 3 డేక్షాలు తిన్నారు. నువ్వు రానాల్సింటివి. నాకేం పట్టు స్వామి, ఇంతమంది వస్తారు. అన్ని మాట్లాడుతాడయ్యా వాడు. పత్రిక ఇచ్చి మామ మీరందరూ రాండి, కుటుంబ సమేతంగా లేదేమయ్యా? నాకేం పట్టయ్యా? ఇప్పుడు అందరూ పెళ్లికి పిలిచేటప్పుడు ఏమంటారయ్యా? అందరూ రాళ్ళంటారులే. అందరూ వస్తారని నాకేం పట్టయ్యా? వాడు నువ్వు చెప్పిందని పాటించినాడు అనమాట. అందరూ పోయినా తప్పే ఉంది. తప్పు లేదు లేరా, భోజనాలకు కొట్టాడద్దు లేరా. ఏంది అయ్యింది. మీరు జతగాళ్ళు మనసంగా ఉండండి. నాదే తప్పులేమమ్మా. లే అయ్యింది పోయింది. ఏందో బాగుండండి మనసంగా. మామా ఈయంతో సావాసం వద్దాయా నాకు? ఇప్పుడు నాకే వద్దు మామ ఈయనతోను. నాకేం కావాలని నువ్వు
నాకు వద్దాడా తినిన వాసాలకంత లెక్కేసి నాకు వద్దులేవయ్యా పోతా నేను ఇట్లా చిన్న చిన్న విషయాలు కొట్లాడుకుంటా ఊరన్నీ ఏం కాదయ్యా వీళ్ళు చేసేదానికి వాడు చేసేటివన్నీ గుర్తుకు రావు వద్దులేవయ్యా ఎవరైనా మూతారా 10 మంది లేకపోతాను తినిండే దానికి లెక్కేస్తాను అయ్యో ముయినీ లేపా స్వామి నన్ను నాకే ముయినీ అందుకే నీ కావాల్సిన వద్దు మామ నేను చెప్తా వింటారా లేదా అన్నమాట చెప్పు ఈను. ఏయ్, పోతే పోయింది వాడు ఏందో నలుగు పెట్టలేదని నువ్వు కొట్లాడేది బాగలేదు. భోజనాలు పిలిచినా కాబట్టి భోజనాలు కొగుతావు కదరా, దాన్నే ఇడిచిపెట్టు. ఇప్పుడు మీరు జతకాలు పోయి పిల్లప్పటి నుంచి బాగుండాల. నేను చెప్పేది ఒకటి వినండి, బాగా కలిసిమెలిసి పని చేసుకుంటున్నారు, పని చేసుకోండి ఇంకటి నుంచి అట్లే, సరేనా? ఇదా చెయ్యి ఇక్కడే, నీ చెయ్యి చెప్తా. ఎడం చెయ్యి ఇస్తావు, బాగా కలిసిమెలిసి మడసంగా ఉండాలి, సరేనా? సరేలే మామ, నువ్వు పెద్ద చెప్తాండావు. బాగుండండి, బాగా పని చేసుకోండి మామూలు మాదిరి. సరే మామ, సర్లే అట్లుండండి. సర్లే నేను పోయొత్తా, మడసంగా ఉండండి ఇంకటి నుంచి అన్నా. బాగా పని చేసుకోండి, సర్లే. చెట్టు కింద ఉండా, తోట దాకా వచ్చింది. ఊను త్వరా, ఈ నాయలకి నిన్నేరా చెప్పింది, మళ్ళా బాధలాడుకొస్తున్నారు. ఉండ్రా, ఎలా కొట్లాడుతూనే ఉండారే వీళ్ళు, మారరు. ఉండ్రా స్వామి, ఏమోను. డే మళ్ళా ఏమైందిరా కొట్లాడుతున్నారు? ఫస్ట్ నా లెక్క నాకు ఈరా, నువ్వు ఫస్ట్ నాకు చిల్లరీరా నోటి ఇస్తాను. ఎవరుతా ఉందిరా చిల్లరా? మరి పోయి తెచ్చుకోపోయి. అందుకే రే ఫస్ట్ మామతాకు పోదారా, మామ చెప్తారు. పొద్దు మునుగులు మామతాకి రారలే, మామతాకే ఫస్ట్. ఏంది మామ పొద్దు మునుగులు ఏందిరా మళ్ళా మీరు కూర్చో. మరి ఏంది మామ అయింది? అర్థం కాలేదు. నిన్నే కదా చెప్పింది బాగుంటామంటే, మళ్ళా ఏంటికి వాదలాడుతున్నారా? స్వామి ఎట్లా మీతో చేసేది? బాగుండాలనుకుంటున్నాను, అప్పుడే మొదలు పెట్టినారే. ఏం జరిగింది ఇంతకీ? మామా ఏం కలాట లేదు మామా, ఇద్దరు పనికి పోయినాము. మీరు పనికి పోయినారా? ఏమిరా ఈ వింత? అంటే ఏం పని చేయని వాళ్ళు మాదిరి కనపడుతున్నావా నీకంటికి? అది లేరా, పనికి పోయినారు, సరే ఏమైంది చెప్పండి ఇప్పుడు. మామా పనికి పోయినాము, డబ్బులు ఇచ్చినారా, అది పంచుకోవాలా. 500 చిల్లర లేదు, మిగతాదంతా పంచుకున్నాము. ఈ 300 రాలా, నాకు 200 రాలా. చిల్లర చేపించి తీసుకుంటే ఇస్తాను బారా ఊర్లో అంటే, లేదని ఇట్లా ఊరికి వాళ్ళు అంటాడంటే. నాకు కాదు మామ, నేను ఊరికి వాళ్ళు. ఇప్పుడు కాదురా, ఇప్పుడు చిల్లర కాదు ఒకటి. ఇప్పుడు చిల్లర కావాలంటే ఊర్లోకి పోవాలా. నువ్వు ఇట్లే పోవాలంటే ఏం చేసేది? అంటే నా మీద నమ్మకం లేదా? నేను మళ్ళా వచ్చినా మరి ఇంకేరా ఇస్తాడంటే. అంటే కాదు బాబా, నేనా అంటే నేనేమన్నా ఆ ఊరికి ఐపీ పెట్టి వచ్చినా ఈ ఊరికి? కాదురా, ఓ పని చెయ్యి. ఇప్పుడు వీడికన్నా ఈ 500 మళ్ళా ఇస్తాను నీకు. ఇంకేమే నువ్వునయా మామ, నేను అదే కదా చెప్తాను. వానికన్నా నువ్వు మళ్ళా ఇస్తాడు. వాడేంది మామ ఇచ్చేది? ఈడు పూల్లో తెచ్చి నాకు రానాయన ఇస్తాడు, పూలు తిప్పిస్తాడా? నాకు కాదురా, ఇద్దరు పనికి పోయినారు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే ఇంకెట్లా మీకు? పోయినామ్మా, పని అంతా చేసినాము, నేను వచ్చి ఇస్తానని చెప్తాడా కదా. చూడరా, వాణ్ణి నువ్వు నమ్మలే, నిన్ని వాడిని నమ్మలే. దీనికి ఒకటే మార్గము, ఊర్లోకి పోయి చిల్లర మార్పించుకొని పంచుకొని పోండి. నేను అదే చెప్తానయ్యా, వాడు ఇండే. మరి ఇంకేరా నీకు? నేను ఊరికి పోవాల మామ, లేట్ టైం ఎంత అవుతుంది మామ ఇప్పుడేను. మొత్తానికి ఈయనకి ఆటో టైం అవుతుంది, అది మిస్ అయితే ఇటు నడుచుకొని పోల్సిందే మళ్ళీ. అది కూడా కరెక్టే, నడుచుకొని పోతాడు, పైకి ఎక్కి పోతాడు. నాకు ఏలయ్యా, నీ లెక్కగాల కదరా ఊర్లోకి. ఏరా మీరు ఇట్లా తయారైనారు, బా ఏమబ్బా చేసేది? లే నాకు ఈరా ఫస్ట్ స్వామి, నేను ఊరికి పోవాల, టైం అవుతుంది. ఏది మామ ఈడు ఇట్లా సత్ అవుతాడు? ఈడు ఎట్లా చేయలేరు? నేను చాలా మందికి పంచాయతీలు చేసిన, అట్లా పంచాయతీ ఆడగల చిల్లర మార్పించుకునే దానికి ఇంత సతాయిస్తున్నారే మీరు? చేసినావమ్మా, నువ్వేం చేయలేదని లేదు కానీ. అంతేం గానీ అక్కడ వీడు మళ్ళా ఇస్తాడంటలేరా? ఈ అక్కడ వాడికి నువ్వు ఇస్తావా? చెప్పు, ఇస్తానని చెప్పి ఇచ్చేస్తా. నాకేళ్ళరా పనికి పోయిండేది మీరు. ఏందో నన్ను అడిగినారు, ఊరికే కొట్లాడుతాడు అల్లుళ్ళు అని చెప్పి చెప్తాడా. ఆడే మళ్ళా ఇస్తాడు పోరు అక్కడ. నేను ఏం మామ చేసేది? ఇంట్లో ఏంటి కాయగూరలు కానీ లేవు మామ. అబ్బా ఏమబ్బా చేసేది? మామా ఇవన్నీ కాదు, నీతో 500 చిల్లర ఉంటాయి ఏమయ్యా? నా తా చిల్లర ఎట్లొస్తుంది? చూడు స్వామి, ఉంటే అక్కడ ఇన్ని పంపిస్తాం. అది చూడయ్యా, నువ్వు ఉంటాది చెప్పితే వినవే. చూడు, ఏం నేను పంచాయతీ చిల్లర 500 లేదురా,
మున్నూరు ఉంది, అబ్బా మున్నూరే ఉంది. నాకు సరిపోతుందిలే మామ. ఆ నీకు సరిపోతే నేనేం చేసేది? నువ్వు ఇప్పించుకో మామ అంతోను. అట్లా కాదు గాని, ఇది నాకు గాలి గాని, మీ అత్తమ్మ చికెన్ తెమ్మనింది. దాన్ని తీసుకోదామని వస్తే ఫోన్ వచ్చి ఇక్కడ చెట్టు కింద కూర్చుంటే ఇప్పుడు నేను చికెన్ తెచ్చుకుంటే పోవాలరా? వాడు నువ్వు ఊర్లేకే కదా మమ్మ, ఏది అత్తే తీసుకొని పోండి. ఊర్లోకే పోయేది నేను కాదనలేదు. ఇప్పుడు నేను పోవాలి, అర్జెంట్ టైం అవుతుంది. ఇంకత్తే వాడిని పిలుచుకొని పోయి ఇప్పుడు పోయి ఆడ చిల్లర చేపించుకొని నువ్వు 300 గంటవో వానికి 200. ఏ ఇరకాటంలో పెడతావే? నాకేమమ్మా, నేను తెలుసు కదా మామ, ఆటో పోతుంది. మామ ఇంకేం ఇది కరెక్టే లే, వానికి ఇచ్చని పంపి నీకేళ నువ్వు అట్లా 300 తీసుకోదు, నాకు 200 ఇత్తు పా, చికెన్ అంగిడతావా? అంగిడతావా? ఇంకా అది కరెక్ట్ అనుకో, అంతా ఒకటేను. అంతా వాడికి ఇచ్చి పంపి అక్కడ సరిపోతుందిలే మామ. ఈ మామ మామ ఫస్ట్ వాడికి ఈ మామ, మనం ఇస్తాను నీకు 500 కలిసి పట్టుకోమా, పెట్టుకోమా. మరి పాప ఇంకా ఆడే ఇత్తు కానీ చికెన్ సెంటర్ ఇస్తాలే మార్చుకుంటే నాకు ఆటో పోతుంది కానీ మీరు పోండి మామ. సరేలే మామ. సతాయించుకుంటున్నాడు. ఉండిలే మామ, పోయత్తలే. కాదురా, ఇంకా పదాం పమ్మడు ఊర్లోకి. మామ ఊర్లో పదాం కానీ స్ప్రింకర్లు మార్చినాను, ఆటో వేసి వస్తాను, 2 పని ఉంది. నువ్వు అది ఇచ్చి నీకు మళ్ళీ ఇస్తా పాటు చికెన్ అంగిడతావా? కాదురా, నేను చికెన్ తీసుకోవాలి, బంధువులు వచ్చినారు, టైం అయితే మేస్తాం సంపుతాంది ఫోను. ఎట్లా ఫోన్ పే చేస్తున్నా నీకు? ఫోన్ పేనా? అట్లాంటివి ఏవి లేవురా నాతావా, ఫోన్ పే నాకు అట్లా పనులు చేయవు. ఆటో వేయకపోతే పారదు మామ, అది వంతులు వచ్చినాయి. పారదురా, కరెక్ట్. నాకు టైం అవుతుందిరా, పదాంప ఊర్లో పోయి తీసుకొని వస్తే ఎంత చెప్పొస్తాము మళ్ళా? మళ్ళా అంత దూరం వచ్చి ఈటుకు వచ్చి నేనే వచ్చేది కాదురా, ఊరికే 300 వానికి ఇప్పిత్తివి, మళ్ళీ ఇప్పుడు వస్తానంటే ఊర్లోకి చికెన్ తీసుకునే నాకు టైం కాదా భోజనానికి? మిగతా సంపుతాంది మసాలా రుబ్బినంతే అని. ఏమిరా చేసే? ఫోన్ పే అంటావు, నువ్వు దాన్ని నువ్వు కొట్టి నన్ను ఇట్లా కప్పులు చెప్తావురా నేను. మామ పాపం నీ టెన్షన్ పోతాను కాడు ఉన్నాడు, చిల్లరని ఇప్పించుకొస్తారు. పోతాను కాదు చిల్లర ఇంటికి తెచ్చుకుంటాడు, ఉంటదో అంత లెక్క బాగుంటుంది. మరి పోయి తేపోరు అక్కడ బిరినా వస్తాను రాపో బిరినా. ఏమి నా కొడుకులా ఊరికే ఉండేదానికి నా తవుని 300 వానికి ఇప్పించాడు. బిరిన్ రారా స్వామి, అక్కడ చూడు ఉందేమో అడుగో. ఏమబ్బా ఈడు చేసేది? 20 నిమిషాలు అయినా రాలే. పోతానని అట్లే ఈడు పోతానని వానికి 300 ఇచ్చి వాడు వెళ్ళిపోయా. ఈడు చిల్లర తెస్తాను, ఈడువా ఇట్లెక్కిన పైన ఊర్లెక్కినీడు. నేనేమిరా చేసేది? సంపుతాంది నా పెన్లం ఫోను. ఊరికే ఉంటే పనులన్నీ ఏందో అన్ని. ఇంతసేపు అయినా రాలే ఈ ఆటికి పైన. ఈడు అట్లెక్కిన ఎత్తుకొని ఉరికినా ఈడు. ఈయన్ని నమ్మేకి లేదు, వాడిని నమ్మక ఈడు 300 పీక్కొని బాయా. వాడు అట్లే చేస్తా, ఈడు అట్లే చేస్తాడేమో స్వామి. ఏమబ్బా చేసేది నేను? నా తవుని ఆ 300 డబ్బులు చెప్తారు అయినా ఇల్లు. పదాముండు ఓర పోతన్నా, వచ్చినా వాడు గిరిగాడు రాలేదా? బా ఏమబ్బా చేసేది? రాలేదంట. ఈ ఆటికి పైన ఈడు ఊర్లోకి గిని పైన చిల్లర తెచ్చాక నాకు గిని కొంప తీసి అట్లా ఆలోచనలు ఆడుండే స్వామి వానికి. ఏమో లే, ఉండు పదాం, ఏం చేద్దాం. ఆ పెండ్లాం ఏమంటుందో పదాం, ఏం చేస్తాం ఇంకా. ఏం పనులు అన్ని ఊరికైనా వాళ్ళ గబ్బులు వేపుకుంటూ వాళ్ళకి ఇచ్చి 300. ఏం చేసిరా నా ఇల్లు? అయినా మామ మందే మందురా. మామ సొమ్ముతో తాగాలంటే అదొక అద్భుతం రా స్వామి. తిను చెప్తా. ఏం టేస్ట్ మామా, లవ్ యూ. ఆగి ఎంత పని చేసిరబ్బా నా ఇల్లు, గబ్బులు ఎప్పెట్రి. ఊరికే ఉండే 300 ఇప్పించుకొని బాయిరి. వర నా కొడకల్లారా, ఆ ప్రకారంగా కొట్లాడి ఈడిద్దరు ఇప్పుడు మందు తాగుతాడరా, అది నా లెక్కతో. ఏం ప్లాన్ చేసినారా? మొయ్యో గుండెలు తీసిన పంటలు ఈ నా కొడుకులు ఇద్దరు. ఇక్కడ చూడే ఆ ప్రకారం కొట్టుకొని ఏం ప్లాన్ చేసి నాతో బీక్కుండేకి లెక్క. బా స్వామి. కాదురా, ఇప్పుడు మామ పరిస్థితి ఏం రా పాపము? మామ పరిస్థితి మా అత్త పొప్పుకి తెప్పేసి నరుకుతుందిలే. మా మామకు సినిమానే. ఏయ్ తాగు, నువ్వు తాగు చెప్తా. మామకు జై.
నా మాంసం మేము ముందురా మా మామ చికెన్ తెస్తాం మామ నువ్వు డాడీ కూడా చికెన్గా చిల్లర ఊర్లో పోతే ఇస్తా బాగుంటే విరికిన రాలే అందుకే ఇప్పుడు నంచుకుంటాండి అయినా ప్లాన్ రా మా మామతో రే బోలు వేసినాం రా మామకి మయ్యా 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 ఏమి నా కొడుకులరా మీరులే మామూతులే ఏమి నా కొడుకులరా వచ్చిలే మామ ఉరుకురా ఉరుకురా తామే వచ్చిరా ఏమి నా కొడుకులప్ప ఏమనుకునేదప్ప నమ్మి చింత మోసం చేసిరు నా కొడుకులు నా బెల్లాంగు నేనేమరే చెప్పేది 300 రూపాయలు నిస్కారంగా నాకెవరు అప్పిరే ఎవరు అని అడిగితే ఏమబ్బా చేసేది ఇట్లా నా కొడుకులు జతే పట్టకూడదు ఏమి నా కొడుకులో ఏమో ఎందుకు కంపం బట్టి అక్కడ పోతాడు ఇట్లా కదా పోల్చింది ఎంత పని చేసిరప్ప ఏం మనసులో పెట్టుకున్నారు నా కొడుకులు చికెన్ ఏం మనసులో పెట్టుకుంటారు నీ అప్పలే మామ అబ్బా ఏమి నా కొడుకులరా మీరు